హలో అండి. నేను మీ ప్రసన్న. మీ ఇంట్లో ఇడ్లీ తినడానికి పిల్లలు మారం చేస్తున్నారు కదండీ! అలాంటప్పుడు ఇడ్లీతో ఉప్మా చేయండి. చాలా వెరైటీగా, టేస్టీగా బావుంటుంది. పిల్లలకి నచ్చుతదండి. ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌తోనండి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నాను. ఒక ప్లేట్‌కి 4 వస్తాయండి. చేసుకున్నానండి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేయండి. ఇదిగోండి చూడండి చెక్ చేస్తే అసలు పిండి అంటుకోలేదు చూసారా? అంటే ఇడ్లీ పర్ఫెక్ట్‌గా కుక్ అయిందేనండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇడ్లీలు ఒక బౌల్లో తీసి చేత్తో బాగా మెదపండి. రవ్వ మాదిరిలా చేసేయండి. ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. తర్వాత ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇంకా వేరుశనగ పప్పులు వేసి ఫ్రై చేయండి. కొంచెం దోరగా వేయించిన తర్వాత శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేయండి. అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగిలితే బాగుంటుంది కదండి. సో నేను జీడిపప్పు కూడా వేసానండి. కొంచెం ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలు స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ 2 వేయండి. అవి కూడా ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి 2 వేస్తున్నానండి. వేసి పసుపు మంచి కలర్ వస్తుందండి. పసుపు ఒక పావు స్పూన్ వేసుకోండి. దాంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలపండి బాగాని. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ రవ్వను తీసుకుని దీంట్లో వేయండి. కలపండి మెల్లగా కింది నుంచి పైకి ఒకసారి అలా తిప్పుతూ ఉండండి. పిల్లలకి ఫుడ్ అంటే ఒక విధంగా పెడితే నచ్చదండి. అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా చేంజ్ చేస్తూ పెడితే వాళ్ళకి టిఫిన్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. సో మనం ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు యమ్మీగా అన్ని రోజు తింటారు. చూసారు కదండి, ఇడ్లీ ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో చల్లారిన తర్వాత ఒక హాఫ్ పీసు నిమ్మకాయ వేసి అలా అలా కలపండి. అంతేనండి. అలా తీసుకుని సర్వ్ చేయండి. అంతే, యమ్మీ ఉప్మా రెడీ అండి. మీకోసం చిన్న చిట్కా అండి. ఇడ్లీ ఉప్మా చేసినప్పుడు నిమ్మకాయ కొంచెం కూల్ అయిన తర్వాత జ్యూస్ పిండండి. చిరుచేది వస్తుంది లేకపోతే. ఎందుకంటే ఆలస్యం, మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. మరి చేసిన తర్వాత మీ పిల్లలు తిన్న తర్వాత కామెంట్ చేసి పెట్టండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.